నమస్తే ఆరోగ్యమస్తు సుజోక్ నాడియోగం కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఇవాల్టి మన కార్యక్రమంలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సైనస్ అలాగే మైగ్రేన్ సమస్యతో మీరెవరైనా బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి శర్మ గారు అందించే చక్కటి పరిష్కారాలు తీసుకోండి. అండ్ నమస్తే అండి శర్మ గారు. నమస్కారం. సో మనం చూస్తుంటాం ముఖ్యంగా మైగ్రేన్ అలాగే సైనస్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి దానికి రీజన్స్ ఏమై ఉంటాయంటారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. పోయినసారి కూడా మనం మైగ్రేన్ దాని తర్వాత సైనస్కి సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసుకున్నాము. పోయిన వారంలో మనం మాట్లాడుకున్నటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు మీకు చెప్తూ ఈ వారంలోకి కంటిన్యూ అవుదాం. మనం పోయినసారి ఏంటంటే సుజోక్ థెరపీ లోపల ఏంటంటే ఇది మనకు హెడ్ అనుకున్నాము. దాని తర్వాత దీన్ని మనం సెంటర్గా డివైడ్ చేసుకున్నట్టు అవుతే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఇది నేను పట్టుకున్నటువంటి నా రైట్ తంబు. కాబట్టి లెఫ్ట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ పాయింట్లను చెక్ చేసుకోవాలని, రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ పాయింట్లు చెక్ చేసుకోవాలని, దాని తర్వాత ఎవరైతే సైనస్ లెఫ్ట్ సైడ్ సైనస్ ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ సైడ్ కింది భాగంలో చెక్ చేసుకోవాలని, దాని తర్వాత రైట్ సైడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు రైట్ సైడ్ కింది భాగంలో సైనస్ పాయింట్ని చెక్ చేసుకోవాలని, ఇంట్లో ఉన్న అగ్గిపులతో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడైతే ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో సీడ్ టైప్ చేసుకోవాలి. జనరల్గా ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు, రైట్ తంబు ఒకరోజు, లెఫ్ట్ తంబు రైట్ తంబు ఈ రెండింటిని కూడా మనం రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ మైగ్రేన్ను మనం ఈ సీడ్ థెరపీ ద్వారా, సుజోక్ థెరపీలో ఉన్నటువంటి ఈ సీడ్ థెరపీ ద్వారా చాలా చక్కగా తగ్గించుకోవచ్చు అనమాట. అట్లనే సైనస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈరోజు ఏంటంటే మనకు ఈ సుజోక్ నాడీ యోగంలో మెడను తిప్పడం ద్వారా, దాని తర్వాత మన హ్యాండ్ యొక్క పొజిషన్ ద్వారా ఎట్లా మనం ఈ మనకు మైగ్రేన్ను ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోబోతున్నాం. దీంట్లో ఏంటంటే ముందుగా మైగ్రేన్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే లెఫ్ట్ సైడ్ మైగ్రేన్ ఉంటుంది. అంటే మనకు ఈ సెంటర్ నుంచి చూసుకుంటే ఈ ఏరియాలో చాలా ఎక్కువగా నొప్పి రావడం కానీ, లేదు ఈ ఒక భాగం అంతా కూడా రైట్ సైడ్ అంతా కూడా ఎక్కువగా నొప్పిగా ఉండడం కానీ జరుగుతుంది. అయితే ఈ రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి పరిష్కారం ఉందో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే నెక్ పొజిషన్ వచ్చేసి మనకు ఇది సెంటర్, దాని తర్వాత ఇది సైడ్ పొజిషన్. అయితే ఈ సైడ్ పొజిషన్ను కొంచెం నెక్ పొజిషన్ పైకనాలి. రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ డైరెక్షన్ తీసుకోవాలి. అంటే ఈ ఏరియాను పైకి లాగేటువంటి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత హ్యాండ్ పొజిషన్ వచ్చేసి రైట్ హ్యాండ్ను ముందరికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ను స్ట్రెచ్ చేయాలి, అంటే కట్టెలాగా చేయాలి. మొత్తం మిగిలిన బాడీని చాలా ఫ్రీగా ఉంచాలి. దాని తర్వాత హ్యాండ్ను డౌన్ చేయాలి. డౌన్ చేసిన తర్వాత ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫింగర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 2 ఫింగర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నెమ్మదిగా హ్యాండ్ను మనం పక్కకు తీసుకోవాలి. కంప్లీట్గా తీసుకొని నెక్ పొజిషన్ ఏదైతే ఉందో నెక్ పొజిషన్ కంటిన్యూ చేయాలి. అపోజిట్ డైరెక్షన్లో చూడాలి. చూస్తూ 5 టైమ్స్ డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఫైవ్ టైమ్స్ డీప్ బ్రీత్ అయిన తర్వాత నెక్ పొజిషన్ నార్మల్గా తీసుకొని రావాలి. హ్యాండ్ పొజిషన్ మళ్ళీ మామూలుగా తీసుకొని రావాలి. స్టిఫ్గా ఉన్న చేతిని మామూలుగా చేయాలి, చేసి మామూలు స్థితిలో పెట్టాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే మైగ్రేన్ మీకు ఒక 5 నిమిషాల్లో ఒక 80% తగ్గిపోతుందండి. ఎందుకంటే చాలామంది మైగ్రేన్తో బాధపడేటువంటి వాళ్ళు ఏంటంటే చాలా ట్యాబ్లెట్స్ ఉంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్స్, రకరకాల ఇబ్బందులు పడుతుంటారనమాట. కాబట్టి వితౌట్ మెడిసిన్ మీరు రెగ్యులర్గా ఇది ఉదయము, తర్వాత మధ్యాహ్నము, తర్వాత సాయంత్రము ఈ 3 పూట్ల మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే సైనస్కు అంటే రైట్ సైడ్ సైనస్తో బాధపడే వాళ్ళు చాలా మంచి పరిష్కారాన్ని, దాని తర్వాత త్వరగా ఆ నొప్పి యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతారండి. ఓకే శర్మ గారు, అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల కూడా మైగ్రేన్తో సమస్యతో బాధపడుతుంటారు అని వింటూ ఉంటాము. అది ఎంతవరకు వాస్తవం అంటారు?
పోయినసారి ఏంటంటే మనం ఫిజికల్ స్ట్రెస్తో దాని తర్వాత ఫిజికల్గా రకరకాల ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకు కూడా మనకు ఈ ప్రాబ్లం మైగ్రేన్ వస్తుంది అని చెప్పుకున్నాము. దీంట్లో ఏంటంటే మెటాఫిజికల్ అంటే మైండ్ రిలేటెడ్, అంటే ఎక్కువగా స్ట్రెస్ లోనయ్యేటువంటి వాళ్ళు, ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి వాళ్ళకు కూడా, ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మైగ్రేన్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకా ఫిజికల్గా ఏంటంటే లాస్ట్ టైం మనం చెప్పుకోవడం జరిగింది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే బాయిల్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో కానీ, దాని తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సుజోక్ థెరపీ ప్రకారంగా. కాబట్టి ఇట్లా వచ్చేటువంటి వాళ్ళకి కూడా మనం లాస్ట్ టైం పాయింట్స్ కూడా ఎండింగ్లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా ఆ పాయింట్స్ మళ్ళీ మనం చెప్పుకుంటాము. అయితే ఎవరైతే స్ట్రెస్తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఏంటంటే ఈ నాడీ యోగం నేను చెప్పినటువంటి ఈ డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెక్ పొజిషన్ తర్వాత హ్యాండ్ పొజిషన్ చేసుకోవడం ద్వారా రైట్ సైడ్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఈ మైగ్రేన్లో ఇంకో రకం ఏంటంటే మధ్యలో మైగ్రేన్ అన్నమాట. అంటే ఈ సెంటర్ ఏరియాలో ఎక్కువగా నొప్పి ఉంటుంది, మొత్తం తలంతా కూడా దిమ్ముగా ఉంటుంది కంప్లీట్గా వీళ్ళకు. అయితే ఈ సెంటర్ మైగ్రేన్ అంటే తలంతా కూడా దిమ్ముగా ఉండి చాలా తలంతా కూడా నొప్పిగా ఉండేటువంటి వాళ్ళకు వెనుక భాగంలో కూడా ఉండొచ్చు, ముందర భాగంలో ఎక్కువగా కూడా ఉండొచ్చు, లేదు ఈ ఏరియా అంతా కూడా చాలా నొప్పిగా ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే 2 చేతులను వాడాల్సి ఉంటుంది దీంట్లో. దాని తర్వాత చిన్ పొజిషన్ వచ్చేసి ముందరికి తీసుకోవాల్సి ఉంటుంది, చిన్ పొజిషన్. కాబట్టి చిన్ పొజిషన్ ఈ విధంగా ముందరికి తీసుకోవాలి. దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ మొట్టమొదలు తీసుకోవాలి, దాని తర్వాత రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్న విధంగా రైట్ హ్యాండ్తో నేను చేసి చూపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈ 2 హ్యాండ్స్తో చేసుకోవాలి. ఫస్ట్ చిన్ పొజిషన్ ఈ విధంగా వెళ్ళాలి. కాన్సన్ట్రేషన్ వచ్చేసి మిడిల్ 2 ఫింగర్స్ మీద ఉండాలి. మధ్యలో ఉన్న ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఫింగర్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాలి. మొట్టమొదలు చేతిని ముందరకు తీసుకోవాలి, దాని తర్వాత అవుట్ సైడ్ రిస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత మిడిల్ 2 ఫింగర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చేస్తూ చేతిని ఈ విధంగా పక్కకు తీసుకోవాలి. దాని తర్వాత చిన్ పొజిషన్ సెంటర్ తీసుకోవాలి. ఈ పొజిషన్లో బ్రీత్ 5 టైమ్స్ తీసుకోవాలి. ఫైవ్ టైమ్స్ బ్రీత్ అయిన తర్వాత హ్యాండ్ని స్లోగా నార్మల్ పొజిషన్కి తీసుకొని రావాలి. నెక్ పొజిషన్ కూడా నార్మల్ పొజిషన్కి తీసుకొని రావాలి. నెమ్మదిగా డౌన్ చేయాలి. ఆ విధంగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ 2 కూడా కంటిన్యూ చేయడం ద్వారా ఏంటంటే సెంటర్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ సెంటర్ మైగ్రేన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఉదయం ఒక 5 టైమ్స్ నేను చెప్పినటువంటి ఈ ఎక్సర్సైజు, మధ్యాహ్నం ఒక 5 టైమ్స్, దాని తర్వాత నైట్ పండుకునే ముందు ఒక 5 టైమ్స్ చేసుకున్నట్టు అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. శర్మ గారు బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. మధుబాబు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. నమస్కారం అండి, చెప్పండి మీ ఇబ్బంది ఏంటండి? సార్ యాక్చువల్గా మేము ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కాలు బెనికిందండి యాక్చువల్గా. ఓకే, లెఫ్టా రైటా అండి? లెఫ్ట్ లెగ్ టో కింద భాగం అండి. ఓకే, అది యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎక్స్రే చేసి బోన్ ఏం ప్రాబ్లం అని చెప్తున్నారు, బట్ అది నడుస్తున్నప్పుడు డిస్కంఫర్ట్ గా ఉంది. ఓకే దానికి సమస్య చెప్తారు. ఓకే, ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఈ ప్రాబ్లం? 3-4 years నుంచి ఉందండి. ఓకే అండి, అంటే టో కింది భాగమా అండి? టో కింద భాగం కరెక్ట్గా కాలు లేపినప్పుడు టో మీద పడుతుంది అండి, దారం అంతా అక్కడ పెయిన్ వస్తుంది. ఓకే ఓకే అండి, కాబట్టి మీకు సుజోక్ థెరపీలో చాలా మంచి పరిష్కారం ఉందండి. నేను చూపిస్తున్నటువంటి జాయింట్ ఉంది చూడండి ఒకసారి. మీకు రైట్ లెగ్ అన్నారు కదా మీరు? లెఫ్ట్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్ అన్నారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే నేను హ్యాండ్లో చూపిస్తున్నాను, మీరు ఏంటంటే లెగ్లో దీన్ని చేసుకోవాలి. మీరు బిగ్ టోకు 3rd ఫింగర్ అండి, అంటే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఈ మిడిల్ ఫింగర్లో ఉన్నటువంటి ఈ జాయింట్ మీకు సంబంధించిన జాయింట్ అండి. ఈ జాయింట్ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ జాయింట్ పైనుంచి ఫస్ట్ జాయింట్, కింది నుంచి 3rd జాయింట్. ఈ జాయింట్ ఏరియా ఏంటంటే మీకు ఈ మసాజ్ రింగ్స్ అని బయట దొరుకుతాయండి. మీకు
మీరు ఈ మసాజ్ రింగ్తో ఏంటంటే ఈ జాయింట్ ఏరియాలో ఎక్కువగా మీరు మసాజ్ చేసుకోండి. లేదు మసాజ్ రింగ్ మీకు లేకున్నా కూడా ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తాను. ఈ ఏరియాను, దాని తర్వాత దీనికి ముందర ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియానంతా కూడా మీరు మసాజ్ చేసుకోవాలండి. ఇది కాల్లో చేసుకోవాలి. మీరు చేతిలో చేసుకున్నా చాలా మంచి ఫలితం ఉంటుంది, కానీ కాల్లో ఉన్న మిడిల్ ఫింగర్లో మీరు చేసుకోవడం ద్వారా ఏంటంటే చాలా మంచి ఫలితం దొరుకుతుంది. మీకు వచ్చే పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రింగు లేని పక్షంలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్లో ఒక అగ్గిపుల్ల తీసుకోండి. అగ్గిపుల్ల తీసుకొని ఈ ఏరియా ఏదైతే ఉందో నేను చూపిస్తున్నటువంటి ఏరియా, ఈ ఏరియాలో మీరు ప్రెస్ చేసి చూడండి. ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడుందో చూడండి. మొట్టమొదలు ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతం మీరు ఏం చేయండి అంటే ఆ ఏరియాను ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి సీడ్స్ మీరేంటంటే మెంతి సీడ్ తీసుకోవచ్చండి. ఒక ప్లాస్టర్ తీసుకోండి. ప్లాస్టర్ తీసుకొని మెంతి సీడ్ తీసుకోండి. తీసుకొని ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేసినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం లోపల మీరు ఈ విధంగా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చేసి అరగంటకు ఒకసారి దీన్ని మీరు ప్రెస్ చేస్తూ ఉండండి. ఇది మీరు కాలి యొక్క వేలులోనే చేయాలండి. చేస్తూ ఉండండి. ఒక 12 అవర్స్ దీన్ని ఉంచుకోండి. మీరు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ప్రెస్ చేయండి. మీకు ఒకటే రోజులో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. ఐ న్యూస్ అలాగే పతాంజలి పీఠ ఆధ్వర్యంలో నెల్లూరులో నాడియోగం కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు వారి స్పందన ఏంటో చూద్దాం. నా పేరు స్వప్నారెడ్డి. నేను నెల్లూరు జిల్లాలోనే ఉంటున్నాను. నేను యోగా థెరపిస్ట్ ప్లస్ ఆకుపంచరిస్ట్గా కూడా నేను ఓన్గా క్లినిక్ రన్ చేస్తున్నాను. సో నాకు వేరే వాళ్ళ ద్వారా వాట్సాప్ ద్వారా శశికాంత్ శర్మ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మేనేజ్మెంట్ ఇవి ఒబెసిటీ చెప్తున్నారు, అందరూ చెప్పేదే తను కూడా చెప్తారని ఫస్ట్ నేను రాలేదు. తర్వాత వేరే సార్ ఒకసారి రండి అంటే వచ్చాము. వచ్చిన తర్వాత కొన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే శివ అంటే ఏంటి, విష్ణు అంటే ఏంటి, ఎనర్జీస్ ఇవన్నీ యోగాలో రావు, కానీ ఇక్కడ సార్ దాని గురించి వివరంగా చెప్పడం చాలా బాగుంది. పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరిగిన యొక్క సుశాంత్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ యోగా ధ్యాన కేంద్రం యొక్క మంచి ఫలితాలు ఇచ్చింది. ఆయన చక్కటి సందేశాన్ని ప్రజలందరికీ మెసేజ్ పోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కానీ దీనివల్ల ఆరోగ్యానికి మందుల వల్ల నయం లేనట్టు ఈ ధ్యానం వల్ల మందులు నయం అవుతుందని చెప్పి ఆయన చేసిన ప్రసంగాన్ని అమోఘంగా ఉన్నది. ప్రతి ఒక్కరూ నాకు ఆనందాన్ని కలిగించింది. ఇప్పటి నుంచి ఆయన చెప్పిన సూక్తులన్నీ పాటిస్తూ నేను 10 మందికి కూడా నేర్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ ఐ ఛానల్ ద్వారా నేను ప్రజలకి సందేశం ఇస్తూ సేవ తీసుకున్నాను. ఈరోజు పతంజలి యోగపీఠ్ నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో ఐ న్యూస్ కార్యక్రమంలో వస్తున్న శశికాంత్ శర్మ గారి కార్యక్రమం సుజోకో థెరపీ గురించి, ఆయన నాడీ యోగాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇది మా అనుభవంలో నేను యోగా టీచర్ని, కానీ కొన్ని పెయిన్స్ తగ్గించడంలో చాలా లేట్ అవుతాయి. ఒకసారి 5 months 6 months పడుతుంది. కొన్ని థెరపీల్లో కొద్దిగా ముందుగడ అవుతాయి. కానీ దీన్ని తక్కువ సమయంలోనే దీన్ని తగ్గించడం చూపించడం జరిగింది. ఇది చాలా ఈరోజు అందరూ పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ బాధపడుతూ ఉన్నారు. వీటిల్లో రిజల్ట్ని మనం ఈ కొద్ది 2 గంటల్లో ఆయన చూపించిన దాంట్లోనే మనం చూడటం జరిగింది. దీంట్లో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసంగా చెప్పడం జరిగింది. ఈ స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలనేది ఫస్ట్ రూట్ కాజ్ నుంచి చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఇది. దీనివల్ల మనం ఐ న్యూస్లో మార్నింగ్ 8 to 9 కూడా ఈ కార్యక్రమం వస్తూ ఉంది, ఆదివారం నాడు కూడా. ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరం ఉంది నా భావన. ఓకే శర్మ గారు, నెల్లూరు నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం కాలర్ రెడీగా ఉన్నారు కరీంనగర్ నుంచి. ఫాతిమా గారు నమస్తే అండి. హలో అండి. చెప్పండి ఫాతిమా గారు, మీ సమస్య ఏంటో శర్మ గారికి వివరించండి. మా మమ్మీకు 7 సంవత్సరాల నుంచి కాళ్ళలో మంట ఉంది. అమ్మ చెప్పండి, కాళ్ళల్లో మంట ఉందా అండి? నమస్తే గురుగారు అండి. నమస్కారం అమ్మ, చెప్పండి. కాళ్ళల్లో మంట ఉంది, డయాబెటీస్ ఏమన్నా ఉందా అమ్మ అమ్మగారికి? బ్యాక్ పెయిన్ కూడా ఉంది సార్.
కాదమ్మా, డయాబెటీస్ ఏమన్నా ఉందా, షుగర్ ఏమన్నా ఉందా అమ్మకు? షుగర్ బీపీ ఉంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా? సార్ ఏమన్నా సార్? ఎన్ని రోజుల నుంచి ఉంది షుగర్? ఇక షుగర్ ఒక 6 సంవత్సరాలు అయ్యాయి సార్. 6 సంవత్సరాలు అవుతుంది. సార్ ఓకే అమ్మా, కాళ్ళల్లో మంటలు ఎక్కువ ఉంటున్నాయా? కాళ్ళల్లో చేతులలో మంట ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి సార్? ఓకే అమ్మా, అరికాళ్ళు అరిచేతులలో ఉందమ్మా? కాళ్ళు అంతా కూడా? అవును అవును సార్. అరచేతులు అరకాళ్ళల్లో ఉన్నాయా? అవును సార్. ఓకే అమ్మా, దీనికి ఏంటంటే మనకు సుజోక్ థెరపీ లోపల చాలా మంచి పరిష్కారం ఉంది. దానికంటే ముందు ఏంటంటే షుగర్ లెవెల్స్ కూడా కొంచెం మీరు చూసుకోవాలి. దీనికి సంబంధించి ఏంటంటే మనకు పాయింట్ వచ్చేసి నేను చూపిస్తున్నాను. అరచేతి లోపల నేను ఈ రౌండ్ అప్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఉన్నాయి 2 కూడా. ఈ 2 చేతులలో కూడా ఏంటంటే ఈ పాయింట్ చాలా ముఖ్యమైంది. దీంట్లో చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా ప్రెస్ చేస్తే, మీ అమ్మగారికి ప్రెస్ చేసి చూసుకుంటే ఏంటంటే ఎక్కువగా నొప్పున్న ప్రాంతం వస్తుంది మీకు. అయితే ఆ ప్రాంతంలో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టర్ తీసుకోండి. దాని తర్వాత ఆ ప్లాస్టర్కు సీడ్ తీసుకోండి. ఈ సీడ్ ఏంటంటే ఎక్కడైతే మీకు ఎక్కువగా నొప్పి వచ్చినటువంటి ప్రాంతం ఉందో ఈ సెంటర్ ఏరియాలో దీన్ని ఈ విధంగా పెట్టండి. హాఫ్ అన్ అవర్కి ఒకసారి కింద కూడా 2 ఫింగర్స్, పైన ఒక ఫింగర్ ఇచ్చి ప్రెస్ చేసుకోమని చెప్పాలి. ఈ విధంగా కింద ఈ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, ప్రెస్ చేసుకోమని చెప్పండి. దీని ద్వారా ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడు, దాని తర్వాత రైట్ సైడు, ఈ 2 కూడా కంటిన్యూ చేయాలి. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతాయో చేతుల్లో ఉన్నటువంటి అరికాళ్ళల్లో ఉన్నటువంటి మంటలు, అరచేతుల్లో ఉన్నటువంటి మంటలు కూడా కంట్రోల్ అవుతాయి. ఇది ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్, ఒకరోజు రైట్ హ్యాండ్, ఈ 2 హ్యాండ్స్ కూడా డైలీ అప్లై చేయండి. తద్వారా ఏంటంటే కాళ్ళల్లో మంటలు చాలా తగ్గుతాయి. వీలైతే మా ఆరోగ్య కేంద్రం కరీంనగర్లో కూడా ఉంది. నేను పర్సనల్గా మీరు కాల్ చేస్తే అడ్రస్ ఇస్తాను. వెళ్ళి కలవడం ద్వారా చాలా మంచి పరిష్కారం మీరు పొందొచ్చమ్మా. థ్యాంక్ యూ అండి. ఓకే శర్మ గారు, అంటే మైగ్రేన్ అలాగే సైనస్ ని అంటే స్టార్టింగ్ స్టేజ్ లో మనం ఎలా గుర్తించాలంటారు? దీనికి ఏంటంటే చాలా మందికి ఒక సైడ్ నొప్పి రావడాన్ని మనం మైగ్రేన్ అంటాం. లేదు తలంతా దిమ్ముగా ఉండడాన్ని, తల నొప్పి ఉండడాన్ని తలనొప్పి అంటాము, మైగ్రేన్ అంటాం అన్నమాట. అయితే ఇది దీనికంటే ముందు మనకు సైనస్కు గుర్తులు ఉన్నాయి చాలా. ఎందుకంటే తెల్లారు లేవగానే ముక్కు నుంచి తుమ్ములు రావడం, దాని తర్వాత ముక్కు నుంచి నీరు రావడం, కొంచెం చల్లటి వాతావరణంలోకి వెళ్తే ఎక్కువగా తుమ్ములు రావడం, ఇవన్నీ కూడా ఏంటంటే సైనస్కి సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలు. కాబట్టి అట్లాంటి సైనస్కి సంబంధించినటువంటి పాయింట్స్ మనకు సుజోక్ థెరపీలో కూడా ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొన్ని ఫుడ్స్, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఏంటంటే తుమ్ములు రావడం, ఇట్లాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఈ సైనస్కు సంబంధించినటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఒకటి ఉంటుంది పాయింట్, దాని తర్వాత ఈ ఏరియాలో ఒకటి ఉంటుంది సైనస్కి సంబంధించినటువంటి పాయింట్, దాని తర్వాత దీనిపైన ఎగ్జాక్ట్లీ ఈ ప్రాంతంలో ఒక పాయింట్ ఉంటుంది, దాని తర్వాత ఈ ప్రాంతంలో ఒక పాయింట్ ఉంటుంది. మొత్తం ఈ 4 పాయింట్స్ ఉంటాయి. ఎవరైతే ఈ విధంగా తుమ్ములతో బాధపడుతున్నారో, దాని తర్వాత ఎక్కువగా జలుబు కావడం, అట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్లకు ఈ పాయింట్స్ చాలా ఉపయోగకరమైనవి. ఎప్పుడైతే ఇలాంటి పాయింట్స్తో అంటే సమస్యలతో బాధపడుతున్నారో, సైనస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు మీకు ఉన్నప్పుడు ఏంటంటే ఈ 4 పాయింట్లలో కూడా ఏంటంటే మీరు మెంతులు తీసుకొని ప్లాస్టర్కు ఈ 4 పాయింట్లలో కూడా ఏంటంటే ఈ విధంగా ఆ పాయింట్లో ఈ సీడ్ పెట్టుకోవడం ద్వారా, దీన్ని అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవడం ద్వారా ఏంటంటే సైనస్కి సంబంధించినటువంటి సమస్యలు, దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు చేసుకోగలుగుతారు.
వితౌట్ ఆపరేషన్, అంటే సైనస్కు ఏంటంటే ఆపరేషనే కంపల్సరీ అనమాట. అట్లాంటి ఆపరేషన్ అవసరం లేకుండా దాని తర్వాత నోస్ బ్లాకేజ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే మనకు పాయింట్ మధ్యలో ఉంటుంది. కాబట్టి ముక్కు బ్లాకేజ్ ఉన్నటువంటి వాళ్ళకు మనకు ఈ పాయింట్ సెంటర్లో ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఏరియాలో సీట్ టైప్ చేసుకోవడం ద్వారా చాలా మంచి పరిష్కారం అనేటువంటిది ఉంటుందండి. ఓకే శర్మ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. ముదిరా గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య శర్మ గారికి వివరించండి. విజయవాడ నుండి అండి. నాకు మడం నొప్పి అండి. అవునమ్మా, మీ వయసు ఎంత అమ్మా? నాకు 47 అండి, 47. ఓకే అమ్మా, రెండు మడమలు నొప్పి ఉన్నాయా మీకు? ఒకటే మడమ నొప్పి ఉందా? ఒకటేనండి, కుడి కాలు మడమన నొప్పి అండి. 6 నెలల నుండి ఉంది. ఏంటి? ఓకే అండి, మీ బరువు ఎంత ఉంటుందండి? ఎన్ని కేజీలు ఉంటారు మీరు? 63. ఓకే అండి, ఈ మడమ నొప్పితో మీరు బాధపడుతున్నారు, దానికి పరిష్కారం కావాలి అంతే కదండి? అవునండి. ఓకే అండి, మీరు కుడికాల అండి ఎడమకాల? కుడికాలు. ఓకే అండి, కుడికాలు అయితే మీరు ఏంటంటే అది గట్టిగా అయిపోయిందండి, ఎడ్జ్ గట్టిగా ఉంది. ఓకే అమ్మా, కుడికాలు. ఓకే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఈ కుడి చేతి తీసుకోండి. మీరు కుడి చేతిలో మిడిల్ ఫింగర్ తీసుకోండి. ఈ మిడిల్ ఫింగర్లో నేను ఒక పాయింట్ చూపిస్తున్నాను మీకు. ఈ పాయింట్లో మీకు సంబంధించినటువంటి పాయింట్ వస్తుందమ్మా. ఇక్కడ మీరు ఒక అగ్గిపుల్ల తీసుకొని ఆ అగ్గిపుల్లతో మీరు ప్రెస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ప్రెస్ చేస్తూ ఉంటే చాలా ఎక్కువగా నొప్పున్నటువంటి ప్రాంతం ఒకటి వస్తుంది మీకు. ఇది పాయింట్ మీది. ఈ పాయింట్లో ఎక్కువగా నొప్పున్నటువంటి ప్రాంతం వస్తుంది. ఆ ఎక్కువగా నొప్పి వస్తున్నటువంటి ఆ ప్రాంతం మీద మీరు ఏంటంటే ప్లాస్టర్ తీసుకోవాలి. ఈ ప్లాస్టర్కు మీరు ఒక పెసర గింజ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ పెసర గింజ కానీ మినుములు కానీ ఈ రెండిట్లలో ఏదైనా మీరు తీసుకోవచ్చు. తీసుకొని ఎక్కువగా నొప్పి ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ విధంగా మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత ఒక 12 గంటలు దీన్ని ఉంచండి. అరగంటకు ఒకసారి ప్రెస్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఒకరోజు ఈ చేతిలో పెట్టుకోండి. దాని తర్వాత ఒకరోజు మీ కాల్లో అంటే సేమ్ సైడ్ ఉన్నటువంటి కాల్లో మిడిల్ ఫింగర్లో ఆ కాల్లో కూడా ఈ విధంగా ఈ పాయింట్ మీరు గుర్తించి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకరోజు కాల్లో ఒకరోజు చేతిలో మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మీకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుందండి. థ్యాంక్ యూ అండి. అలాగే శర్మ గారు, మనం వింటూ ఉంటామన్నమాట, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు మైగ్రేన్ సమస్యతో అలాగే బాధపడుతూ ఉంటారు అని అంటారు. మరి సుజోక్ థెరపీలో ఎలాంటి పరిష్కారం ఉందంటారు? ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్కువగా కంప్యూటర్తో వర్క్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే సహజంగా మైగ్రేన్ సమస్య చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ప్రాణాయామ ప్రక్రియలు ఒకటి, దాని తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సుజోక్ నాడీ యోగం లోపల నెక్ పొజిషన్, దాని తర్వాత హ్యాండ్ పొజిషన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ హ్యాండ్ పొజిషన్స్ ఏదైతే మనం చెప్పుకోవడం జరిగిందో దానికి సంబంధించి రెగ్యులర్గా వీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ మైగ్రేన్ సమస్య రాకుండా చూసుకోవచ్చండి. దాని తర్వాత వితౌట్ మెడిసిన్ అంటే ఎలాంటి మందులు అవసరం లేకుండా మీరు మైగ్రేన్ సమస్యను సుజోక్ థెరపీ ద్వారా మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు తగ్గించుకోవచ్చండి. ఓకే శర్మ గారు, అంటే ఈ సమస్యకి పరిష్కార మార్గాలు అంటే కంప్లీట్గా ఎండ్ అయ్యడానికి ఏమైనా రీజన్ ఉందని అంటారా? ఏమైనా పరిష్కార మార్గం ఉందంటారా సుజోక్ ద్వారా? సుజోక్ థెరపీ ద్వారా ఈ పరిష్కారాలు ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి ఆహార నియమాలు కూడా పాటించాలి. అంటే బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత లంచ్, డిన్నర్, మనం తీసుకునేటువంటి ఆహారాల మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మనకు పడినటువంటి ఆహారం మనం తీసుకోవడం ద్వారా కూడా రకరకాల సమస్యలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో రెండవది ఏంటంటే గాల్ బ్లాడర్ పాయింట్, అంటే గాల్ బ్లాడర్ రిలేటెడ్గా కూడా మనకు మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మైగ్రేన్ రావచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి పాయింట్ మనకు నేను లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్లో ఈ ఏరియాలో ఉంటుంది.
కాబట్టి ఈ ఏరియాలో ఏంటంటే ఎక్కువగా వీళ్ళకు బాయిల్ జ్యూస్ రిలీజ్ అవుతూ ఉంటుంది. తద్వారా వీరు తినకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకు మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఏరియాలో సీట్ టైఅప్ చేసుకోవడం ద్వారా సమస్య నుంచి బయటకు రావచ్చు. ఇది 12 గంటలు ఉంచుకోవాలి, అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఆ విధంగానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు, యూరినరీ ట్రాక్ ఏదైతే ఉందో యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి పాయింట్ సుజోక్ థెరపీలో ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. కాబట్టి ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వస్తూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా మనకు మైగ్రేన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అట్లా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఏరియాలో సీడ్ పెట్టుకొని ఒక 12 అవర్స్ ఉంచుకోవాలి. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. కాబట్టి యూరినరీ బ్లాడర్ పాయింట్ ఇది, దాని తర్వాత గాల్ బ్లాడర్ పాయింట్ ఇది. ఈ రెండింటిని కూడా వాడుకోవడం ద్వారా మైగ్రేన్ మనం శాశ్వతంగా రాకుండా చూసుకోవచ్చండి. ఓకే శర్మ గారు, కాలర్స్ కి అలాగే ఐ న్యూస్ వ్యూయర్స్ కి కూడా చాలా చక్కటి సలహాలు అందించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి ఆరోగ్యమస్తు కార్యక్రమం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.